ఏమండి, మా అమ్మ సంతోషం కోసం నువ్వు ఈరోజు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి అబద్ధాలే తప్ప నిజాలు కావు సంధ్య. మా అమ్మ మాటలు వింటుంటే తనకెంత అవమానం జరిగిందో నాకు అర్థం అవుతుంది. నువ్వెంత కవర్ చేసినా అవమానం అవమానమే కదా. కానీ ఒక్క విషయం చెప్తాను సంధ్య, మా నాన్న చనిపోయినప్పుడు మేం చిన్నపిల్లలం. మా అమ్మకి పెద్దగా లోక జ్ఞానం లేదు. అమ్మ వైపు గాని నాన్న వైపు కానీ పెద్ద బలగం లేని కుటుంబం మాది. మాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. మా అమ్మ మమ్మల్ని పెంచి పెద్ద చేసినప్పుడు కూడా ఏ రోజు ఆత్మాభిమానం చంపుకోలేదు, ఎవరి వల్ల అవమానపడలేదు. కానీ మొదటిసారి నీ స్నేహం వల్ల మమ్మిలా బాధపడాల్సిన పరిస్థితి రావడం నిజంగా నిజంగా దురదృష్టం సంధ్య. ఇంకెప్పుడు మా అమ్మ నా ఇంటికి తీసుకెళ్లకు. ఇంకెప్పుడు మా అమ్మ నా విందె చేత మాటలు అనిపించుకో. మా అమ్మ ఏడిస్తే నేను తట్టుకోలేను. మా అమ్మకు అవమానం జరిగితే నేను తట్టుకోలేను. మా అమ్మని సంతోషపెట్టకపోయినా పర్వాలేదు, కానీ కంటతడి పెట్టనివ్వకు సంధ్య, ప్లీజ్. అందరూ లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వింధ్య ఒక్కతే పైనుంది. నీ కుటుంబానికి నువ్వు వెన్నుపోటు పొడుస్తున్నావు. సంధ్య లేని వింధ్య జీవితం సున్నా. సిస్టర్, ఏంటి సిస్టర్ ఇది? ఇంకా నయం, నా అదృష్టం బాగుంది. ఆవేశంలో నువ్వు నా మొహం మీద కొట్టలేదు. వామ్మో, చూసావా మౌనిక, అత్త ఏం మాట్లాడారో విన్నావు కదా? అవును సిస్టర్, అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు అలా మాట్లాడేసింది. అక్కడ అత్త అన్న మాటలకు ఏమీ అనలేక ఇక్కడికొచ్చి వస్తువులు పగలగొడుతున్నావా? ఇంకా ఇలాంటి వస్తువులు ఎన్ని పగలాలో ఏంటో. మౌనిక, నా జీవితం నీకు వెటకారంగా కనిపిస్తుందా? అయ్యయ్యో, వెటకారం అంటావేంటి సిస్టర్? నేను నీకంటే ఎక్కువగా బాధపడుతున్నాను. నువ్వైతే నీ కోపాన్ని బాధని ఇలా వస్తువులు పగలగొట్టి చూపించావు. నేను చూపించలేకపోతున్నాను, అంతే తేడా. అయినా నీ పెయిన్ నా పెయిన్ కాదా సిస్టర్? అత్త ఏమంటున్నారో నువ్వు విన్నావు కదా? నేను జీరోనంట. ఆ సంధ్య నా పక్కన లేకపోతే అసలు నాకు వాల్యూనే లేదంట. అంటే సంధ్య నాకంటే గొప్పదా? దేనిలో గొప్ప? అందంలోనా, వ్యక్తిత్వంలోనా, అసలు దేంట్లో గొప్ప? అసలు ఆవిడ నాకంటే ఎక్కువ ఏం చేసిందని నాకంటే గొప్ప ఎందుకు అవుతుంది? తన భర్తకి యాక్సిడెంట్ అయితే మరో దిక్కు లేక, ఇంట్లో తినడానికి తిండి లేక, మహా అయితే ఆవిడ మగ్గం వేసింది. అంత మాత్రాన నాకంటే ఎక్కువ అయిపోతుందా? అత్తయ్య అలా సంధ్యతో నన్ను కంపేర్ చేసి నన్ను తక్కువ చేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మౌనిక? సిస్టర్, నువ్వు అత్త అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు అక్కడే ఆగిపోతున్నావు. కానీ ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూస్తే సంధ్య ఆడే డ్రామా గురించి నువ్వు అస్సలు ఆలోచించట్లేదు. ఏంటి నువ్వు అనేది? సంధ్య ఆడే డ్రామానా? డ్రామా కాకపోతే ఏంటి సిస్టర్? అసలు ఏ రోజైనా మీ అత్తయ్య నిన్ను వేరే వాళ్ళతో కంపేర్ చేయడం కానీ, తక్కువ చేసి చూడడం కానీ చేసిందా?
కానీ ఈరోజు సంధ్య లేకపోతే నిన్ను జీరో అంది. అంటే అంటే అసలు నీకు వాల్యూ లేనట్టే కదా. ఈ మాట నిన్ను అత్తయ్య స్వయంగా అనేసిందని అనుకుంటున్నావా? మరి అత్తయ్యతో సంధ్య చెప్పేస్తుంది. రాజేష్ బావ సంధ్య ఇద్దరూ కలిసి అత్తయ్యని మోసం చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తోంది. అంటే అత్తయ్య కూడా వాళ్ళ మాయలో పడిపోయిందంటావా? అంతే కదా సిస్టర్. అసలు నువ్వు పెళ్ళై వచ్చిన దగ్గర నుంచి ఏ రోజైనా ఎవరినైనా నిన్ను పల్లెత్తో ఒక మాట అననిచ్చిందా? అంతెందుకు, నేను ఎప్పుడైనా సరదాగా నీ మీద సెటైర్ వేస్తే నా కోడలు నా కూతురుతో సమానం, నా కోడలు ఏవైనా అంటే అది నన్నన్నట్టే అని క్లాసు పీకేది మా అత్త. ఇప్పుడు నిన్ను జీరో అని ఎందుకంటుంది? అవును, ఎందుకన్నది? ఎందుకంటే వాళ్ళు అలా అనిపించారు కాబట్టి. సిస్టర్, ఆ సంజయ్ ట్రైనింగ్ గురించి నీకు అస్సలు తెలియడం లేదు. ఇన్నాళ్ళు బావేమో నీకంటే సంజయ్ బెటర్ అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అత్తయ్య సంధ్య లాంటి కోడలు మా ఇంట్లో లేదు, చివరికి సంధ్యే మా ఇంటి కోడలైతే బాగుండేది అన్న ఆలోచన రావడం కోసం ఇప్పటి నుండే అత్తయ్య ముందు నిన్ను నెగటివ్గా మారుస్తూ సంధ్యని పాజిటివ్గా చూపిస్తున్నారేమో అని నాకు డౌట్. ఎలా కూడా ఉంటారా మోనికా? ఎందుకున్నారు సిస్టర్? నువ్వేమో అన్ని దారులు క్లోజ్ చేసేసావు, వాళ్ళిద్దరినీ కలవనివ్వడం లేదు, మరి ఇంకేం చేస్తారు? నీ కళ్ళు కప్పి వాళ్ళు సీక్రెట్గా కలవడానికి ఒక అవకాశం కావాలి కదా. అందుకే అత్తయ్య ద్వారా నిన్ను బ్యాట్ చేస్తున్నారు. అసలు ఇంత జరిగిన తర్వాత, సంజయ్కి బావకి సంబంధం ఉందని నువ్వు కూడా చెప్పిన తర్వాత ఎందుకురా నా కోడల్ని బాధ పెడతావు అని అత్త ఒక్క మాటైనా బావని అడిగిందా? అది అడగకపోగా సంజయ్ చాలా చాలా గ్రేట్ అని అంటుందా? ఛీ, ఎంత అన్యాయం! తప్పు అత్తయ్యది కాదు, అత్తకి నూరు పోసిన బావది. బావని వలలో వేసుకుని ఇలా మాయ మాటలు చెప్పిస్తున్న ఆ సంధ్యది. నిజమే, ఈ సంధ్య కావాలని ఇదంతా చేస్తుంది. నా భర్తని నా నుండి దూరం చేసి తను నా భర్తకి దగ్గర అవడానికి ఇదంతా అది ఆడుతున్న నాటకమే. అవును సిస్టర్, వదినా, వదినా, అమ్మా, అన్నయ్య,
శ్రీజ, ఏంటి రోజు కొత్తగా? నేను చేసే పూజ నువ్వు చేసావు. ముందు హారతి తీసుకో వదినా. ఈరోజు షాప్ ఓపెనింగ్ కదా, అంతా మంచి జరగాలి, ఏ ఆటంకం రాకూడదని నీకంటే ముందే లేచి పూజ చేశాను వదినా. అయితే ఈ రోజే కాదు, ప్రతిరోజు నువ్వు పూజ చేస్తూనే ఉండాలి. అమ్మో, నీలా ఉదయాన్నే లేచి స్నానం చేసి ఇలా రోజు పూజ చేయడం నా వల్ల కాదు వదినా. సారీ, ఈ ఒక్క విషయంలో నువ్వు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి. సరే సరే, ముహూర్తం టైం కన్నా ముందే మనం షాప్కి వెళ్ళాలి. శ్రీజ, పూలు పళ్ళు పూజ సామాన్లన్నీ తీసుకురా. రా. అలాగే అమ్మా, తీసుకొస్తాను. శ్రీకరం, అక్కడ పనులున్నాయి, చూసుకోవాలి, తొందరగా బయలుదేరండి. అలాగే అమ్మా. సంధ్య, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. వింధ్య గురించే కదా. ఎవరినైతే పిలవకూడదనుకున్నావో, ఎవరైతే రాకూడదని అనుకున్నావో వాళ్ళనే ఇన్వైట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ వింధ్య వస్తే ఏం మాట్లాడుతుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అని నువ్వు భయపడుతున్నావు కదా. నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు కదా. నేను భయపడుతుంది వింధ్య గురించి, కానీ మనం అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. వింధ్యకి నా మీద బోలెడంత కోపం ఉంది. అంత కోపంతో తను రాదు, ఎవ్వరినీ రానివ్వదు. కాకపోతే సంతోషంగా నా స్నేహితురాలతో కలిసి రిబ్బన్ కట్ చేసి చేయాల్సిన కార్యక్రమం నా స్నేహితురాలు లేకుండా జరుగుతుంది. జీవితం ఎలా తలకిందులైపోతుందేంటి? శత్రువులు మిత్రులైపోతున్నారు, మిత్రులు శత్రువులైపోతున్నారు. మొత్తం మారిపోతుంది. బహుశా కలికాలం అంటే ఇదేనేమో అనిపిస్తుంది. రాత్రంతా వింధ్య గురించే ఆలోచించాను. నా జీవితం ఎటు వెళ్తుందో అని తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. సంధ్య, ఎక్కువ ఆలోచిస్తే మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఈరోజు జరగాల్సిన కార్యక్రమం చూద్దాం. నువ్వన్నట్టు వింధ్య రాదు కదా. వింధ్య వచ్చి అందరి ముందు ఏం మాట్లాడి ఇన్సల్ట్ చేస్తుందో అని నాకు చిన్న టెన్షన్. నాకు తెలుసండి, అది మొండిది. అది రాదు, ఇంకెవరిని రానివ్వదు. ముందు మనం వెళ్ళి ముహూర్తం దాటక ముందే కార్యక్రమం ఫినిష్ చేసుకొద్దామండి. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. సరే. శ్రీకరం, త్వరగా రా, సామాన్లన్నీ ఇక్కడే ఉన్నాయి, ఆటో కూడా వచ్చిందిరా. ఇదిగో వస్తున్నానమ్మా. సంధ్య లేని వింధ్య జీవితం సున్నా. కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా, తింటున్నా, నిద్రపోతున్నా, చివరికి పూజ చేస్తున్నా నన్ను ఈ డిస్టర్బెన్సే వెంటాడుతుంది. ఎన్నాళ్ళు నా భర్తే అనుకున్నాను. చివరికి మా అత్తయ్య కూడా నాకు విలువ లేకుండా చేసింది. నా పక్కన సంధ్య లేకపోతే నా బతుకు శూన్యమని చెప్పింది. నేను జీరోనో హీరోనో నీ చేతుల్లోనే ఉంది తల్లి. నాకు ప్రశాంతమైన జీవితం కల్పించు, నాకు మనశ్శాంతినివ్వు, నా కాపురాన్ని నిలబెట్టు. మా అత్తయ్య మావయ్యలు నన్ను అర్థం చేసుకునేలా దీవించు తల్లి. బంటి, బంటి, బంటి. ఈ స్మెల్ ఏంటి? స్ప్రే బాగా కొట్టుకున్నట్టున్నారు.
ఎక్కడున్నావురా? అయ్యా అది పిలిచినప్పుడు రావాలి కదా. కారంతా తుడిచావా? అన్నీ రెడీ చేసావా? చేశానయ్య గారు. చూస్తుంటే హ్యాండ్సమ్గా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నట్టు ఈ హడావుడేంటి? ఇదిగో ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి. అలాగే అయ్యా. బంటి, ఆ ఫైల్ ఇటు. నువ్వెళ్ళు. ఏంటండి అంత హడావుడిగా వెళ్తున్నారేంటి? బాగా స్ప్రే కొట్టారు, హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటండి పర్ఫ్యూమ్ మార్చేశారా? చాలా బాగుంది. ఓ, సంధ్య కొనిచ్చిందా? కాదండి, అసలు మీరింత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? నిజం చెప్పండి, సంధ్య దగ్గరికే కదా వెళ్ళేది? ఇప్పుడే దేవుడికి మొక్కుకున్నానండి, మనకి మనశ్శాంతి కావాలని, ప్రశాంతంగా బ్రతికే మార్గం చూపించు తల్లి అని వేడుకున్నాను. నేనేది కోరుకుంటే దానికి వ్యతిరేకంగానే జరుగుతుంది. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు సంధ్య దగ్గరికే కదా వెళ్ళేది? చాలు వింధ్య, దయచేసి నువ్వు అలా మాట్లాడడం ఆపేసేయ్. నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తోంది. ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు వినవా? పర్ఫ్యూమ్ కొట్టుకుంటే తప్పు, కొత్త డ్రెస్ వేసుకుంటే తప్పు. మరి ఎలా ఉండాలి? నువ్వే రాసివ్వు. నువ్వు ఎలా చెప్తే అలా ఉంటాను. చెప్పు. మరి ఇంత ఉదయాన్నే మీరు రెడీ అయ్యారేంటి? నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలియాలి, అంతే కదా? ఇది నీ పాస్పోర్ట్, ఇది నా పాస్పోర్ట్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా వింధ్య, ఈ సమస్యల నుంచి దూరంగా వెళ్ళాలంటే మనం ఇక్కడి నుంచి అబ్రాడ్ వెళ్ళిపోవాలి అని. వీసా గురించి మాట్లాడడం కోసమే నేను ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నాను. నిజంగా అక్కడికే వెళ్తున్నారు కదా? అంటే ఈరోజు వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉంది. ఒకవేళ మీరు అక్కడికి ఏమైనా వెళ్తున్నారేమో అని. నీకు దండం పెడతాను వింధ్య, దయచేసి నన్ను అర్థం చేసుకో. నా భార్య కంటే నాకు ఎవ్వరూ ముఖ్యం కాదు. నా భార్య ఎవరి వల్లైతే అంతలా బాధపడుతుందో తన గురించి మాట్లాడకూడదు, తనని చూడకూడదు. నా ప్రాణం పోయినా నేనక్కడికి వెళ్ళను. నేను కేవలం వీసా కోసమే వెళ్తున్నాను. అది దయచేసి అర్థం చేసుకో. నువ్వు నన్ను బాధ పెట్టొద్దు, నన్ను బాధపెట్టి నువ్వు బాధపడొద్దు. ఇప్పటికే అమ్మా నాన్న ఎవ్వరూ సంతోషంగా లేరు. ప్లీజ్ వింధ్య. సరే, మీరు వీసా కోసం వెళ్తున్నానని చెప్పిన తర్వాత కూడా నేను నమ్మకపోతే ఎలా అండి? ఆల్ ది బెస్ట్. త్వరగా వెళ్ళండి. బాయ్. సిస్టర్, ఏంటి ఇంత సడన్గా ఇంత మార్పు వచ్చింది? నువ్వు బావకి బాయ్ చెప్తున్నావు. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చిల్లక గోరింకల్లా ఉన్నారు తెలుసా? థ్యాంక్ యూ మోనికా. ఆయన, నేను, పాప ముగ్గురం ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికీ దూరంగా అబ్రాడ్ వెళ్ళిపోతున్నాం. అందుకే ఆయన వీసా గురించి మాట్లాడడానికి ఏజెంట్ దగ్గరికి వెళ్తున్నారు. ఓ, బావ ఏ రీజన్ చెప్పి ఈరోజు ఎస్కేప్ అవుతాడా అనుకున్నాను. ఈ రీజన్ చెప్పాడా? ఏం మాట్లాడుతున్నావు మోనికా? కాకపోతే ఏంటి సిస్టర్, బావకి యుఎస్లో ఎంఎస్ చేయడానికి సీట్ వచ్చినా వెళ్ళలేదు. ఆ మధ్య మంచి జాబ్ ఆఫర్ వచ్చినా వెళ్ళలేదు. అలాంటిది ఇప్పుడు అమ్మా నాన్నల్ని, ఈ ఊరిని, ఈ దేశాన్ని వదిలేసి బావ నీతో పాపతో కలిసి వెళ్తాడా? పిచ్చి సిస్టర్,
బావా నువ్వు అసలు ఏం అర్థం చేసుకున్నావు? అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదులే. అయినా నేనేం నిన్ను పొల్యూట్ చేయట్లేదు కదా. చెప్పు మౌనిక, నీకేం తెలుసో అది చెప్పు. అదే బాబాకి అమ్మ నాన్న అన్నా, ఈ ఊరన్నా, ఈ దేశమన్నా చాలా ఇష్టం. అంతకంటే ఈ ఇల్లంటే ప్రాణం. ఈ ఇంటిని వదిలేసి ఎక్కడికి వెళ్ళడు కదా సిస్టర్. బావ పాస్పోర్ట్లు తీసుకొని వీసా కోసం వెళ్తున్నాడు అంటే నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. పైగా ఈరోజు సంధ్య షాప్ ఓపెనింగ్. ఆ పార్వతి గారు వచ్చి చెప్పి వెళ్ళారనో, లేక నువ్వు లేకపోతే ఎలా అని సంధ్య వచ్చి చెప్పుంటుందేమో. అంటే ఈయన ఖచ్చితంగా అక్కడికే వెళ్తున్నాడా? నన్ను నన్ను మోసం చేయడానికి వెళ్తున్నాడా? చా అదే ఉండదులే సిస్టర్. నిజంగా వీసా గురించే వెళ్తున్నాడేమో. మన పని మనం చూసుకుందాం పద. లేదు, నా భర్త నిజంగా ఎక్కడికి వెళ్తున్నాడో నేను తెలుసుకోవాలి. సిస్టర్ 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 ఆగు. నేను వెళ్ళి ఆయన ఫాలో అవుతాను. ఎలా వెళ్తావు సిస్టర్? ఆటోనో క్యాబ్నో ఏదో ఒకటి బుక్ చేసుకుని వెళ్తాను. అయ్యో సిస్టర్ సిస్టర్, సరే జాగ్రత్త. హెచ్చే వింధ్య, ఏది చెప్పినా నమ్మేస్తావు. నిన్ను తీసుకెళ్ళి ఇలా మాటలతో నుయ్యిలో తోసి చంపినా కానీ గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు నువ్వు నా మాటలే నమ్ముతున్నావు. పాపం బావ వీసా గురించే వెళ్తున్నాడు కానీ నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వకూడదని నేనే అలా ఎక్కించాను. ఇప్పుడు నువ్వు ఫాలో అవుతూ వెళ్తున్నావు. వెళ్ళు వెళ్ళు. దేవుడా, ఎట్టి పరిస్థితుల్లోనూ బావా వింధ్య సంతోషంగా ఉండకూడదు. వీళ్ళు ఎప్పటికీ కలవకూడదు. సంధ్య వల్ల మనశ్శాంతి లేదు అని బాధపడుతుంటే ఒక్కరు కూడా నా గురించి ఆలోచించకుండా కుటుంబం మొత్తం వెళ్ళి షాప్ ఓపెనింగ్ చేశారు. నా దగ్గర దక్కనంత సుఖం అదేమిచ్చిందండి?